2001 నుంచి కూడా నాకు ప్రతిసారి మోసం చేస్తున్నాను. నామినేటర్ పదవులు ఇస్తున్నాను, నాకు టికెట్ ఇస్తానని చెప్పిర్రు, చేసుకోమని చెప్పిర్రు. ఇప్పుడు కూడా మళ్ళీ మోసం చేసిర్రు. సార్ అటాక్ కూడా చేసిండ్రు. వీళ్ళందరూ అటాక్ చేపించి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లోని మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సో అన్ని వర్గాల్లో అసంతృప్తి గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి ఇంతకాలం ఎంతో సేవ చేసి టికెట్ ఆశించిన బండ గోపాల్ రెడ్డి గారికి టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. సో ప్రస్తుతం మనం ఇప్పుడు ఆయనతోనే ఉన్నాం. ఇప్పుడు వారి రాజకీయ భవిష్యత్తు, తదుపరి కార్యాచరణ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఓకే సార్, నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి మీరు సో సడన్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం, సో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం వెనకాల ఉన్న ముఖ్య కారణం? 2001 నుండి నేను టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో పార్టీ కార్యకర్తగా, మండల పార్టీ అధ్యక్షునిగా, ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్గా వివిధ రంగాల్లో నేను పనిచేశాను. అదేవిధంగా నేను జిల్లా స్థాయిలో కూడా ఆర్బీఆర్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఉద్యమకారుల జిల్లా అధ్యక్షునిగా కూడా ఇప్పుడు కొనసాగుతున్నాను. నేను ఉప సర్పంచ్గా చేశాను. ఉప సర్పంచ్గా చేసి కూడా అనేక అభివృద్ధి పనులు కూడా చేసినాను. ఉప సర్పంచ్గా చేసే సందర్భంలో త్రాగునీరు లేక అనేక మంది కొన్ని ఏండ్ల తరబడి నుండి నీళ్లు లేక అలవటించిండ్రు. రిలే నిరాదీక్ష నేను ఇక్కడ కరీంనగర్లో మొట్టమొదటిగా 50 రోజులు నిరాహారదీక్ష. సార్ మీరు ఇవన్నీ చేస్తుండ్రు, గెలవడం జరిగింది. అప్పుడు కూడా పోటీ పడ్డది, నేను ఓడిపోవాలని క్యాండిడేట్లను పెట్టిండ్రు. అయినా భారీ మెజార్టీతో నేను వార్డు మెంబర్గా గెలిచిన, ఉప సర్పంచ్గా గెలిచిన. నా సొంత డబ్బులతోటి చెరువు రిజర్వాయర్లో బావి తవ్వడం జరిగింది. అది ఈడికెళ్ళి మళ్ళీ ఫిల్టర్ బెడ్ దాకా పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. అవన్నీ నా సొంత ఖర్చులతోటే వేయడం జరిగింది. దాదాపు 20-25 లక్షల రూపాయలు అయినాయి. కేవలం నాకు ప్రభుత్వం ద్వారా వచ్చినాయి 5 లక్షలే. ఆ 5 లక్షల రూపాయలు వస్తే కూడా ఒక కపటంగా నేను బావి అవ్వబడుతున్నాని గ్రామ పంచాయతీ ముందు ఒకరోజు నిరాహారదీక్ష పెట్టిండు. ఉప సర్పంచ్ కొనసాగకుండా చేసిండ్రు. ఆ పైసలు వచ్చేటి కూడా సర్పంచ్ వీళ్ళట్టి నన్ను ఒకసారి అటాక్ కూడా చేసిండ్రు. వీళ్ళందరూ అటాక్ చేపించి డబ్బులు రాకుండా చేసిండ్రు. మున్సిపాలిటీ అయిన తర్వాత నాకు జనరల్ సీట్ వచ్చింది. ఇది పొద్దున్న జనరల్ వస్తే మధ్యాహ్నం వరకు దాన్ని ఏం చేసిర్రు, మహిళ చేసిర్రు. మహిళ చేసి ఏం చేసిర్రంటే దీనికి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలని, వాసాల రమేష్ కావాలని, జమీలుద్దీన్ కావాలని, బండ గోపాల్ రెడ్డి కావాలని, ముగ్గురు వీళ్ళు మా పై చేయిలో ఉంటారు. దబ్బన గోపాల్ రెడ్డి గిట్ట గెలిచినట్టయితే సహకారాలతో ఈయన చైర్మన్ అవుతారని నేను కావద్దని నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేశారు. దేవుని దయ వలన మా భార్య అత్యధిక మెజార్టీతో గెలిచింది. వచ్చినటువంటి రుద్రరాజు గారికి ఆయనకు చైర్మన్ పదవి ఇచ్చిర్రు. నాకు వైస్ చైర్మన్. నా వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా రోజు ఒక కార్యక్రమం చేసి జిల్లాలోనే ఉత్తమ వార్డుగా కూడా నాకు వచ్చింది. సో ఓకే సార్, మీరు తీసుకున్న ఈ నిర్ణయం మీద మీ డివిజన్ ప్రజలంతా కూడా మీతో మద్దతు తెలుపుతారని మీరు అనుకుంటున్నారా? 100% నాకు మద్దతు తెలుపుతారు. మీకు నమ్మకం ఉంది? నాకు ఆ నమ్మకం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠం కైవసం చేసుకోనుందా? నేను కైవసం చేసుకుందని నేను ఆశిస్తున్నా. నాకు ఆ నమ్మకం ఉన్నది. బీఆర్ఎస్ అనేది రోజు రోజుకు పతనం అవుతుంది. అందుకోసానికే వీళ్ళు నన్ను ఎట్లయినా బీఆర్ఎస్లో ఉన్నట్టయితే నేను మొదటి నుంచి ఉద్యమం అప్పటి నుంచి కూడా ఇక్కడ లోకల్ నాయకులు నన్ను అనగదొక్కుతుండ్రు. ఇప్పుడు కూడా అనగదొక్కాలని ఉద్దేశంతో నాకు బీఫామ్ నాకు ఇచ్చేది వినోద్ సార్, గోపన్న నీకే జనరల్ అయిందని అన్నారు. నాకే ఇస్తుంది అనుకున్నా. మళ్ళీ 3 మెన్ కమిటీ అని పెట్టిర్రు. 3 మెన్ కమిటీ కూడా గోపన్న నీకు అన్ని పని చేసుకోమన్నారు. ఇందులో భాగంగా జమీలుద్దీను ఇలా ఈ డివిజన్కి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన 17వ డివిజను 15వ డివిజన్ ఆయన వచ్చి నేను కూడా అడిగిన, మరి నువ్వు 17వ డివిజను నువ్వు ఇళ్ళకి ఎందుకు వస్తున్నావు అని అంటే, అన్న నేను చేస్తలేను, నేను నీకే మద్దతు తెలుపుతానని అన్నాడు. ఈ విషయం కూడా నేను అధిష్టానానికి తెలియజేసిన. అందువల్ల వీళ్ళు ముగ్గురు 3 మెన్ కమిటీ నువ్వు చేసుకోని అన్నారు. నేను 2 రోజులు ప్రచారం చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ మీటింగ్ పెట్టి గోపన్నకి ఇంట్లో బలం లేదని చెప్పి వాళ్ళతో చెప్పించుకొని ఆయనకి కట్టబెట్టిండ్రు. ఇటువంటి అప్పుడు వాళ్ళు ఎట్లయినా చేయరు. ఈ గంగుల కమలాకర్ కూడా మాట అని తప్పిండ్రు. వీళ్ళు ఉంటే లాభం ఏముంది, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు అయితే ఉంటుంది. నేనేమన్నా ప్రజలకు సేవ చేయాలని కానీ ప్రభుత్వంతో కొట్లాడి సేవ చేసే భాగ్యం ఉంటుంది. వీళ్ళు నన్ను ఎట్లయినా చెయ్యనిరన్న ఉద్దేశంతో, ఆ సంకల్పంతో నేను పార్టీలో చేరడం జరిగింది. సో సార్, ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసిందని చెప్పుకోవచ్చు?
2001 నుంచి కూడా నాకు ప్రతిసారి మోసం చేస్తున్నాను. నామినేటర్ పదవులు ఇస్తున్నాను, నామినేటర్ పదవులు లేదు. వార్డు మెంబర్లు ఇస్తే కూడా వార్డు మెంబర్లో పోటీ పెట్టించారు, ఉప సర్పంచ్లో కూడా పోటీ పెట్టించారు, మా కౌన్సిలర్ చేస్తుంటే కౌన్సిలర్గా పోటీ పెట్టించారు. ఇప్పుడు కూడా ఒకసారి జెడ్పీటీసీ వస్తే కూడా జెడ్పీటీసీ టికెట్ ఇస్తానని చెప్పారు, ఎడ్ల సీన్కి ఇచ్చారు ఫస్ట్ టైంలో. ఇప్పుడు మళ్ళీ ఏం చేసారు, ఇప్పుడు కార్పొరేషన్ అయిన తర్వాత నాకు టికెట్ ఇస్తానని చెప్పారు, చేసుకోమని చెప్పారు. ఇప్పుడు కూడా మళ్ళీ మోసం చేసారు. సో సార్, మీరు ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. సో తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉండనుంది? ఎందుకంటే కాంగ్రెస్కు ఎందుకు రావడం జరిగిందంటే, కాంగ్రెస్ అయి తెలంగాణ ఇచ్చింది. సోనియమ్మ ఆమె బర్త్డే నాడు డిక్లేర్ చేసింది. ఆమెకు విశ్వాసం నాకుంది. ఇలా సకల జనులు చేస్తేనే వచ్చిండ్రు, ఒక గోపాల్ రెడ్డి చేస్తే వచ్చింది కాదు. సకల జనులు చేసారు, కాంగ్రెస్ ఇస్తేనే వచ్చింది. ఆ సందర్భంగా ఏంటంటే, ఇది నాకు చూస్ చేసుకునేది అంటే ఇచ్చినదే కదా, నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, తెలంగాణ వాదిని కానీ తెలంగాణ వాదనలో కాంగ్రెస్ ఇచ్చింది కానీ ఆ ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థులను మా అభ్యర్థం గెలిపిస్తానని నేను ప్రచారం చేస్తున్నాను. 2 వార్డుల ఉన్న అభ్యర్థులను కూడా నేను గెలిపించే దిశలో ముందుకు పోతున్నా. వాళ్ళు కూడా నాకు సహకారం చేస్తారు. నా సహకారం తీసుకున్నట్టే 2కు 2 కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతం మనతో పాటు 18వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే చిలుక హనుమంతరెడ్డి మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రచారం చాలా ఉధృతంగా కొనసాగుతుంది. ప్రజల స్పందన కూడా బాగానే ఉంది. సో ఓకే సార్, నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బండ గోపాల్ రెడ్డి సార్ మీకు సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషపడుతున్నాను. నేను నా తోటి మిత్రులు, నా అనుచరులు కూడా అందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ అనుచరులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు గోపాల్ రెడ్డి గారు వచ్చినందుకు. గోపాల్ రెడ్డి గారు చేసినటువంటి సేవలు, తెలంగాణ ఉద్యమంలో మొదటి వ్యక్తి వాస్తవంగా కరీంనగర్ మండలంలో, జిల్లాలో కరీంనగర్ మండలంలో తెలంగాణ ఉద్యమం మొత్తం మండల్ ప్రతి ఊర్లో ఒక జెండా ఎగిరేసి, ప్రతి ఊర్లో ఒక జెండా సొంత ఖర్చులతో జెండా ఎగిరేసి దాని ఉద్యమాన్ని ఉధృతం చేసిండు మండలంలో. ఆయనే సహాయం చాలా అవసరం ఉంటుంది మాకు. టీఆర్ఎస్ పార్టీ తనకు అన్యాయం చేసింది. ఆయన బాగా కష్టపడ్డాడు. కొత్తపల్లిలో ఉప సర్పంచ్గా కానీ వైస్ ప్రెసిడెంట్గా చాలా రోజులు లేడు, వైస్ చైర్మన్గా. తన సతీమణి 6 నెలలు గెలిచినాక 6 నెలలకు ప్రబంధించినారు. కాకపోతే ఆయనకు తర్వాత ఎలక్షన్ కూడా పెట్టలేకపోయారు వీళ్ళు. ఆయన మీద ఏం చేశారు, ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఎలక్షన్ కూడా కండక్ట్ చేయలేకపోయారు. అది మరి ఎవరి తప్పు ఏంది అనేది ఎవరికి తెలియదు. మేము ఎలక్షన్ పెట్టేదంటే యునానిమస్ ఇద్దాం అనుకున్నాం. వాళ్ళ కోడలు వాళ్ళకి ఇచ్చి టికెట్ ఇచ్చేది ఉంటే మనం యునానిమస్ ఇద్దామని మా మనసులో ఉండే, కానీ పెట్టలేకపోయారు. మొన్న టికెట్ అప్పుడు కూడా చాలా అన్యాయం జరిగింది. లాస్ట్ వరకు వస్తుంది మేము కూడా సందిగ్ధంలో పడ్డాం. వస్తాం కావచ్చు, ఇద్దరు ఉంటే మరి ఎట్లుంటుంది ఏం కదా అని మేము కొంచెం అనుకున్నాం. అవన్నీ అన్యాయం జరిగినాక మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ ఇట్లా అది అని తను కూడా మనస్తాపన చెందితే, అట్లా కాదు, ఇట్లా ఉంటే ఏదో ఒకటి నీకు ఇట్లా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మంచిగా నీకు కూడా మంచిగా ఉంటుంది అది అని చెప్పి మా పెద్దలు మా కాంగ్రెస్ పెద్దలు కూడా తనకు సర్ది చెప్పినారు. వాళ్ళు కూడా టీఆర్ఎస్ పెద్దలు కూడా కొందరు నీకు అన్యాయం జరిగింది గోపాల్ రెడ్డి సాబ్, నువ్వు ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో యాజ్ ఎ కాంగ్రెస్ లీడర్గా ఈసారి మేయర్ పీఠం కైవసం చేసుకోనున్నారా? 100% మేడం. కరీంనగర్ మేయర్ కైవసం చేసుకోవడానికి మా అనుచర వర్గం, మా మొత్తం తోటి కార్పొరేటర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. దానికి అనుగుణంగా పెద్ద నాయకులు కూడా దానికి పాములు కదుపుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మనకు మేయర్ ఖచ్చితంగా మేము చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ మేయరు, వైస్ మేయర్ కూడా మేమే కైవసం చేసుకుంటామని మేము ఆశిస్తున్నాం. మా మీద ఈ కరీంనగర్ కార్పొరేషన్, మా కొత్తపల్లి కార్పొరేషన్ 2 సీట్లు 17-18 నేను హనుమంతరెడ్డి, చిలుక హనుమంతరెడ్డి అని నాకు, తర్వాత చిట్టపిల్ల ప్రభాకర్ అని అతనికి ఇద్దరికి ఇచ్చినారు. ఈ 2 కార్పొరేటర్లు కూడా మేము కైవసం చేసుకొని మా అధిష్టానికి అప్పచెప్తామని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తాం. సో 17-18 2 వార్డుల నుంచి కూడా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడానికి బండ గోపాల్ రెడ్డి గారు తన పూర్తి మద్దతు తెలుపుతున్నట్టయితే మనకు చెప్తున్నారు. కొత్తపల్లి నుంచి కెమెరామెన్ అనిల్తో శ్రావణి, మైత్రి ఛానల్, కరీంనగర్.